Precious friends, welcome to the presence of the living God. నా అమూల్యమైన స్నేహితులారా, జీవము గల దేవుని సాన్నిధ్యములోనికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. The Almighty God has said, "Come unto me, all ye that labor and are heavy laden, and I will give you rest." సర్వశక్తి కలిగిన దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని. The Almighty God came into this world in the form of Jesus. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు అనేటువంటి నామము ద్వారా ఈ భూలోకంలోనికి ఉద్భవించాడు. And he longs to give us his peace. ఆయన తన యొక్క సమాధానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. People are running around the world to get peace. ప్రజలు సమాధానము కొరకు ప్రపంచవ్యాప్తంగా పరిగెత్తుచూ ఉన్నారు. But Jesus says, అయితే ప్రభువైన యేసు సెలవిస్తూ ఉన్నారు, just come to me. నా యొద్దకు రండి, I'll give you my peace. నేను నా సమాధానాన్ని ఇస్తాను. Not as the world gives, ఈ లోకమిచ్చినట్టుగా కాదు, but my peace. అయితే నా శాంతిని మీకు The ఇస్తున్నాను. peace of God transcends all the powers of the devil. ఈ లోకములో ఉన్న ప్రతి విధమైనటువంటి దుష్ట శక్తులను దేవుని యొక్క సమాధానము ద్వారా నిర్మూలం చేయగలం. Scripture says the God of peace will crush Satan under your feet. బైబిల్ గ్రంథం తెలియచేస్తూ ఉన్నది, సమాధానకర్తగు దేవుడు సాతానును శీఘ్రముగా మీ కాళ్ళ కింద చితక త్రొక్కించును. Today you need not be oppressed by the devils. ఈ రోజు మీరు దయ్యాల గురించి ఏమాత్రము భయపడని అవసరం లేదు. You need not be oppressed by the problems of life. ఈ లోక సమస్యల గురించి మీరు ఏమాత్రం కూడా చింతించిన అవసరం లేదు. నా పేరు విజయశ్రీ, నేను టీచర్గా పనిచేస్తున్నాను. తణుకు నుంచి మాట్లాడుతున్నాను. నాకు ప్రాబ్లం ఏంటంటే మెచ్యూర్ అయిన దగ్గర నుంచి కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండి. అసలు ట్యాబ్లెట్ వేసుకుంటేనే వచ్చేది, నెలసర్లు అనేది అసలు వచ్చేవి కాదు. అలాంటి పరిస్థితిలో 95లో మ్యారేజ్ అయిందండి. మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా నేను ఇదే ట్రీట్మెంట్స్, ట్యాబ్లెట్స్ వేసుకుంటే పీరియడ్స్ వచ్చేది. అలాంటి పరిస్థితుల్లో కన్సీవ్ అవటం అనేది చాలా కష్టం. 10 years వరకు కూడా నేను ట్రీట్మెంట్స్ తీసుకుంటూనే ఉన్నాను. 4 lakhs వరకు కూడా ఖర్చు పెట్టారు. ఎటువంటి ప్రయోజనం లేదు. డాక్టర్స్ మీకు సెట్ కాదని చెప్పారు. నేను ఇంట్లో ఫ్యామిలీలో పెద్దదాన్ని, నాకు 4 sisters. వాళ్ళందరికీ పుట్టారు, నాకు లేరు. వాళ్ళకి పుట్టితే నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని. వాళ్ళు అలాగే నా తోటి ఫ్రెండ్స్ కానీ నాకన్నా చిన్నవాళ్ళకి వాళ్ళకి కలిగినప్పుడు కూడా నేను ఎంతో ఫీల్ అయ్యేదాన్ని. యాజ్ ఎ టీచర్గా నేను స్కూల్లో పనిచేసినప్పుడు కూడా ఆ పిల్లల్ని చూసి, అరే నాకు లేరు ఇలాంటి పిల్లలని, అలాగే వాళ్ళ పేరెంట్స్ వచ్చి వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్తున్నప్పుడు నాకు ఉంటే పిల్లలు నేను ఇలా తీసుకెళ్ళేదాన్ని అని చాలా ఫీల్ అయ్యేదాన్ని. ఫ్యామిలీలో కూడా అందరూ గొడ్రాలు అనే ఒక ముద్ర వేశారు నాకు. దానివల్ల నేను నిజంగా చాలా మానసికంగా కుంగిపోయానండి. ఎక్కడికి వెళ్ళినా ఇంకా లేరా అంటూనే ఉండేవారు. నేను ఇంకా ఏం చెయ్యాలో తెలియక మానసికంగా చాలా బాధ అనుభవించి చివరికి నేను హైదరాబాదు, వైజాగ్లో ట్రీట్మెంట్ తీసుకున్నాను. 4 times IUI, 3 times టెస్ట్ ట్యూబ్ బేబీ తీసుకున్నాను. 4 lakhs వరకు కూడా ఖర్చు పెట్టానండి. నేను టీచర్గా పనిచేస్తున్నాను. నేను పనిచేసే చోట అనేక మంది ఎంతో అవమానంగా మాట్లాడేవారు, ఇంకా పిల్లలు లేరు అనేసి. ప్రతిరోజు ఇంటికి వచ్చిన తర్వాత ఇవే ఆలోచిస్తూ ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా మానసికంగా చాలా వెక్స్ అయిపోయానండి. అటువంటి పరిస్థితుల్లో నేను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చివరికి నేను హైదరాబాద్లో శిశు విహార్కి అప్లై చేశానండి. అక్కడ అప్లై చేశాను అడాప్ట్ చేసుకోవడానికి. అప్లై చేసి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత నేను పాల్ గారికి లెటర్ రాశానండి. ఎంతో భారంతో రాసినప్పుడు ఆయన ఓదార్పుతో నాకు లెటర్ రాసి, దేవుడు మీపై కనికరం చూపి అతి త్వరలో మీకు ఒక బిడ్డను దయచేస్తారని చెప్పినప్పుడు నేను ఎంతో బిలీఫ్తో ప్రేయర్ చేసుకున్నాను. అలాగే మార్నింగ్ ఈటీవీ 2లో 6:30కి వచ్చే ప్రోగ్రాం నేను ప్రతిరోజు అది చూసి నేను నా పనులు నేను స్టార్ట్ చేసేదాన్ని. అందులో ప్రతిరోజు కూడా వాళ్ళు చేస్తున్న ప్రేయర్స్ నా గురించే చేస్తున్నారు అన్నట్టు, బిడ్డలు లేని వాళ్ళు ఏ అవయవం అయితే సరిగ్గా పనిచేయట్లేదు అక్కడ మీ హస్తం పెట్టుకుని ప్రేయర్ చేయండి అన్నప్పుడు, Those who do not have a child, ఎవరికైతే బిడ్డలు లేరో put your hand upon your stomach. మీ యొక్క ఉదరం మీద మీ చేతిని ఉంచుకోనండి. Right now I believe
God's power will come into you and create a child in your womb. ఇప్పుడే నేను నమ్ముతున్నాను, దేవుని బలమైన శక్తి మీ మీదకి వచ్చి మీ గర్భంలో బిడ్డను సృష్టిస్తుంది. వితిన్ 3 monthsకి నాకు వితౌట్ యూజింగ్ ఎనీ సింగిల్ ట్యాబ్లెట్ అనమాట పీరియడ్స్ రెగ్యులర్ అవ్వటం స్టార్ట్ అయింది. నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఇన్ని లక్షలు పెట్టి ట్రీట్మెంట్ తీసుకున్నాను, ఇన్ని హాస్పిటల్స్ తిరిగాను, ఎక్కడా సెట్ కాలేదు. ఓన్లీ వాళ్ళ ప్రేయర్స్ వల్ల నాకు ఇలా సెట్ అయిందని నేను చాలా ఆశ్చర్యంలోనయ్యాను అనమాట. అలాగే 1 year పీరియడ్స్ రెగ్యులరైజ్ అయిన తర్వాత సడన్గా కన్సీవ్ అయిన తర్వాత పాప పుట్టిందండి. పి మాన్విక, రెండో పాప పి సాత్విక. ఇద్దరిని కూడా యంగ్ పార్ట్నర్స్ ప్లాన్లో జాయిన్ చేసిన తర్వాత నేను కూడా టీవీ క్లబ్ మెంబర్లో జాయిన్ అయ్యాను. మా కొరకు పాల్ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎంతో భారంతో ప్రేయర్ చేస్తున్నందుకు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. We shall quickly read Isaiah 53 and verse 4. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం మనం చదువుకుందాం త్వరగా. Surely he has borne our griefs and carried our sorrows. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. Surely he has borne our griefs. ఆయన మన రోగములను భరించెను. Bible says బైబిల్ గ్రంథం చెప్తా ఉంది in Job chapter 14 verses 1 and 22. యోబు గ్రంథము మరి 14 మొదటి వచనం 22వ వచనంలో కూడా మనం చూస్తున్నాం. The days of a man is few, మానవుని యొక్క కాలము లేక దినములు చాలా కొద్దిగా ఉన్నాయి, but its troubles are many. అయితే అతనికి కలిగే శ్రమలు హెచ్చుగా ఉన్నాయి. The days of a man are few, మానవుని యొక్క దినములు చాలా అల్పముగా ఉన్నాయి, but its troubles are many. అయితే అతనికి కలిగేటటువంటి కష్టాలు ఎంతో అధికంగా ఉన్నాయి. Verse 22 says 22వ వచనం చెప్తా ఉంది, as long as a man's soul lives in his body, మానవుని యొక్క ఆత్మ మానవుని శరీరములో జీవించినంత కాలం there shall be pain and sorrow. నొప్పి, బాధ, విచారము ఉంటాయి. There shall be pain and sorrow. ఎంతో నొప్పి, వేదన, బాధ ఉంటాయి. Proverbs 14 and verse 10 says సామెతల గ్రంథం 14వ వచనం ఏం చెప్తా ఉందంటే, the bitterness and pain of a soul is known only to that soul. ఒక ఆత్మలో ఉండేటటువంటి వేదన, ఒక ఆత్మలో ఉండేటటువంటి బాధ ఆ వ్యక్తికి మాత్రమే గ్రాహ్యమవుతుంది. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, tonight you may be putting on a broad smile on your face, ఈ రాత్రి వేళ మీ ముఖాల మీద ఎంతో చక్కగా చిరునవ్వును కలిగి ఉండవచ్చు మీరు. but down deep in your heart అయితే మీ హృదయాంతరాలలో you might have come with many bitterness, ఎంతో బాధతో మీరు ఇక్కడికి వచ్చి ఉండవచ్చు. many pain, ఎన్నో రకాలైన వేదనలతో మీరు many ఇక్కడికి వచ్చి grief, ఉండవచ్చు. అనేక విధములైన వ్యసనములతో మీరు ఇక్కడికి వచ్చి ఉండవచ్చు. many sorrows. అనేక రకాలైన విచారాలతో మీరు ఇక్కడికి వచ్చి ఉండవచ్చు. 1 Samuel 16:7 says, మొదటి సమయాలు 16:7 ఏమని చెప్తూ ఉందంటే, man looks at the face, మానవుడు బాహ్య స్వరూపాన్ని చూస్తాడు, but our God looks at our heart. అయితే మన దేవుడు మన హృదయాన్ని చూచేవాడుగా Be ఉన్నాడు. sure of one thing, ఒక్క విషయాన్ని గురించి మనం రూఢిపరచుకోవాలి. God is looking down deep into your heart. దేవుడిని హృదయాంతరాలలోనికి తొంగి చూస్తూ ఉన్నాడు. When he sees your agony, నీ యొక్క వేదనను ఆయన చూచినప్పుడు he'll be moved with compassion. ఆయన కనికరం చేత కదిలించబడతాడు. A few days ago, కొన్ని రోజుల క్రితం a very respectable lady came to see me with her only son. ఎంతో గౌరవప్రదమైన ఒక స్త్రీ తనకున్న ఏకైక కుమారుని తీసుకొని నన్ను చూడడానికి I వచ్చింది. love little children. నాకు చిన్న పిల్లలంటే ఎంతో ప్రేమ. That's why I miss my daughter very much. అందుకని నా కుమార్తె నేను ఎంతగానో కోల్పోయిన స్థితిలో ఉన్నాను. Oh, though she was 18 years old when she died, ఆ బిడ్డ చనిపోయినప్పుడు ఆ బిడ్డ వయసు 18 సంవత్సరాలు అయినప్పటికీ I used to kiss her at least 50 times a day. రోజుకు కనీసం 50 సార్లైనా నేను ఆ బిడ్డను ముద్దు When I పెట్టుకునేవాడిని. saw this little fellow, ఆ చిన్న బిడ్డ నేను చూసినప్పుడు I embraced him. నేను ఆ బాలుని కౌగలించుకున్నాను. I kissed him. ఆ బిడ్డ నేను ముద్దిడినాను. I made him sit by my side. ఆ బిడ్డను నా ప్రక్కన నేను కూర్చోబెట్టుకున్నాను. Then I asked this lady, నేను ఆ స్త్రీని అడుగుతూ ఉన్నాను, Madam, what can I do for you? అమ్మా నేను నీ కొరకు ఏం చేయగలనని. She said, I have come only to request your prayers for my son. అయ్యా నా కుమారుని కొరకు ప్రార్థన చేయించుకోవడానికి నేను వచ్చానండి. I said, he is all right. బాగానే ఉన్నాడు కదా నీ అబ్బాయి, What does he want? ఏం కావాలి ఇంకా? She broke down and cried. ఆమె ఎంతో కూలిపోయి విలపించడం ప్రారంభించింది. She said, brother, అయ్యా
సహోదరుడా, I was childless for 10 full years. 10 సంవత్సరాలు నాకు బిడ్డలే లేరు. And afterwards this boy was born. తర్వాత నాకు ఈ కుమారుడు కలిగాడు. A few months back, కొన్ని నెలల క్రితం he was standing in the street. ఆయన ఈ బిడ్డ వీధిలో నిలబడి He ఉన్నాడు. was standing on the platform. ఆ యొక్క వేదిక మీద నిలబడి ఉన్నాడు. Suddenly a lorry came dashing through that way. ఆ లారీ అకస్మాత్తుగా ఒకటి ఆ మార్గంలో దూసుకొని వచ్చింది. A drunken driver was driving it. ఒక త్రాగుబోతు డ్రైవర్ ఆ లారీ నడుపుతూ ఉన్నాడు. The lorry came upon the platform. ఆ యొక్క లారీ ప్లాట్ఫామ్ మీదకి దూసుకొని వచ్చింది. My son was trying to run away. నా కుమారుడు పరిగెత్తిపోవడానికి ప్రయత్నం చేశాడు. Before that the lorry came and crushed his feet. అయితే ఆ బిడ్డ పరిగెత్తిపోవడానికి ముందే ఆ లారీ వచ్చి అతని మీదకి దూసుకొని పోయింది. In one leg the whole foot disappeared. అతనికి ఒక కాలు పాదమంతా పూర్తిగా మట్టుమాయమైపోయింది. నలుగు నచ్చైపోయింది. He has only partial foot in the other leg. ఇంకొక కాలు కూడా అయ్యా పాదము సగం పూర్తిగా నచ్చైపోయింది. He has only artificial legs now. అయ్యా అతనికి కృత్రిమైనటువంటి పాదాలు వేయించాము ఇప్పుడంతే. She said, my grief is very great. అయ్యా నా యొక్క వేదన ఎంతో లోతైంది. My grief is very great. నా యొక్క వేదన ఎంతో భారభరితమైంది. I am unable to bear my grief, ఈ brother. యొక్క వేదన నేను భరించలేని స్థితిలో ఉన్నాను. Every day I see his feet. ప్రతి రోజు నేను ఆ బిడ్డ కాళ్ళు చూసినప్పుడు My grief and sorrow swells up within me. అయ్యా నాలో విచారము వేదన ఎంతగానో ఊపికి పొర్లి పారుతూ ఉంటాయి. I looked at his legs. నేను ఆ బిడ్డ పాదాలు చూసినప్పుడు I broke down and cried. నేను ఎంతగానో కూలిపోయి విలపించి ఏడుస్తూ ఉంటాను. This is a world of sorrow. అవును ఈ లోకం ఎంతో విచారంతో నింపబడిన లోకం. It's a world of grief and sorrow. ఈ లోకం ఎన్నో వ్యసనములతో వేదనలతో నింపబడిన లోకంగా ఉంటుంది. But God is a God of compassion. అయితే మన దేవుడు కనికరమ కలిగిన దేవుడుగా ఉన్నాడు. He had to go through this agony himself. ఆయన కూడా ఇటువంటి ఆవేదనలు అనేకం అనుభవించాడు. So he came down in the form of a man. ఆయన ఒక మనుష్యుని రూపంలో ఈ లోకానికి వచ్చి He was called Jesus. యేసు అని పిలువబడ్డాడు. Jesus means savior. యేసు అనగా రక్షకుడు. The Bible says బైబిల్ గ్రంథం చెప్తా ఉంది through prophecy, ప్రవచనము ద్వారా when God would come down in the form of a man, దేవుడు మనుష్య రూపిగా ఈ లోకంలోనికి దిగి వచ్చినప్పుడు he would be called the Son of God. ఆయన దేవుని కుమారుడిగా పిలువబడతాడు. And what will happen to him? ఆ యొక్క దేవుని కుమారుడికి ఏం సంభవిస్తుంది? Isaiah 53 and verse 10 says, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం ఏమని చెప్తా ఉందంటే, he will be bruised. అతడు నలగొట్టబడతాడు. He will be bruised. అతడు గాయపరచబడతాడు. Another meaning for this word bruise is he will be crushed. ఈ యొక్క నలగొట్టబడతాడనే పదానికి ఇంకొక అర్థం ఏంటంటే పూర్తిగా నలిపివేయబడతాడు. Exactly as the feet of this little fellow was crushed, he will be crushed. ఈ చిన్న బిడ్డ యొక్క పాదాలు ఆ లారీ ప్రమాదంలో నలిపి నచ్చు చేయబడిన రీతిగా యేసు ప్రభు నలగొట్టబడ్డాడు, నచ్చు చేయబడ్డాడు. He will be. ఆయన ఆ రీతిగా నలగొట్టబడతాడు. That is what the prophecy was saying. ప్రవచనం ఆ రీతిగా చెబుతూ ఉంది. And the Bible says, ఇంకా బైబిల్ గ్రంథం ఏం he చెప్తుందంటే, will be crushed and he will be put to grief, ఆయన ఆ రీతిగా పూర్తిగా నలగొట్టబడి అనేకమైన వ్యసనాలను భరిస్తాడు. so that he can understand your grief and my grief today. ఆ రీతిగా ఈ రోజున నీ యొక్క వేదనను నా యొక్క ఆవేదనను యేసు ప్రభువు వారు గ్రహించగలరు. Cheer up, my brother. ఓ ధైర్యంగా ఉన్న సహోదరుడా, Cheer up, my sister. ధైర్యంగా ఉన్న సహోదరి. The Bible says, బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, Jesus Christ, యేసు క్రీస్తు God's Son, was crushed for you. దేవుని యొక్క కుమారుడు నీ కొరకు పూర్తిగా నలిపివేయబడ్డాడు. He was put to grief for you. నీ నిమిత్తం ఆయన వేదనను భరించాడు. Say in your heart. నీ యొక్క హృదయంలో చెప్పుకో. Say in your నీ heart. హృదయంలో చెప్పుకో. Jesus Christ was crushed only for me. యేసు క్రీస్తు నా కొరకే ఆయన వేదన పడ్డాడు, నలిపివేయబడ్డాడు. That's all he wants from you. నీ నుండి ఆయన కోరేది అంతే. Accept that fact tonight. అటువంటి వాస్తవాన్ని ఈ రాత్రి వేళ నువ్వు ఒప్పుకో. He will bless you tonight. ఈ రాత్రి వేళ ఆయన నిన్ను దీవిస్తాడు. My friend, నా ప్రియ స్నేహితులారా, I know God is here to give you peace. నాకు తెలుసు దేవుడు మీకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. Let's prayerfully look to Him. ప్రార్థనాపూర్వకంగా ఆయన వైపు చూద్దాం. Master, తండ్రి, as we pray together, Lord, మేము కలిసి ప్రార్థన చేస్తూ ఉండగా look into the heart of your dear son, your dear daughter who is praying with me. నాతో కూడా కలిసి ప్రార్థించేటువంటి నీ ప్రియ కుమారుడు కుమార్తె యొక్క హృదయాన్ని మీరు పరిశీలించండి. They may be totally broken-hearted, పగిలినటువంటి హృదయంతో ఉన్నారేమో, totally shattered. వారెంతో విచారంతో ఉన్నారేమో. But you're a God who can build back our lives. అయితే నీవు మా యొక్క జీవితాలను మరలా నిర్మాణం చేయగలవు. They may be trying to commit suicide and end their life, Lord.
దేవా వారు ఆత్మహత్య చేసుకొని తమ జీవితాలు ముగించుకోవాలనుకుంటున్నారేమో. But remember them today అయితే వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. as they have come to you. వారిని ఎద్దుకు వచ్చి ఉన్నారు. Lord, take them in your arms. తండ్రి వారిని మీ చేతులకు తీసుకోండి. Kiss them, Lord. తండ్రి వారిని ముద్దెట్టుకోండి. Lay your hands and bless them, Lord. దేవా మీ యొక్క హస్తాలను వారి మీద నుంచి వారిని దీవించండి. Now I command every power of darkness, evil, to come out of their spirits in Jesus' name. ఇప్పుడు వారి ఆత్మలో ఉన్న ప్రతి విధమైన అంధకార శక్తులను బయటికి రమ్మని యేసు నామమున ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. Peace, సమాధానం, peace, సమాధానం. the peace from Jesus, యేసు ద్వారా వచ్చేటువంటి సమాధానం, the peace of God. దేవుని సమాధానం. Let it fill them right now, దేవా ఇప్పుడే వీరిని నింపునుగాక. right now. ఇప్పుడే Let every fear leave them now. వారిలో ఉన్న ప్రతి భయము తొలగిపోవునుగాక. Let your joy, మీ యొక్క సమాధానం, peace, సమాధానం fill them right now. ఇప్పుడే వీరిని నింపండి. Bless your people, Lord. తండ్రి మీ ప్రజలను దీవించండి. Let your Holy Spirit flow. పరిశుద్ధాత్మ వీరిలోనికి ప్రవహించునుగాక. Whatever they have lost, వారు ఏమైతే పోగొట్టుకున్నారో give it back to them. వారికి తిరిగి అనుగ్రహించండి. Be their God. వారి దేవుడిగా మీరుండండి. As little children, వారు చిన్నపిల్లల వలె let them hear your voice తండ్రి వారు మీ యొక్క స్వరాన్ని విందురుగాక. and be led by you. మీ ద్వారా వారు నడిపింపబడుదురుగాక. Let them get back everything they have lost in double measure. వారు పోగొట్టుకున్న దానికంటే రెండంతలుగా తిరిగి వారు పొందెదురుగాక. Thank you for blessing them, Lord. దేవా వారిని ఆశీర్వదిస్తూ ఉన్నందుకొరకై వందనాలు, Thank you. వందనాలు, Thank you. వందనాలు. Heal their body. వారి శరీరాలను స్వస్థపరచండి. Let every sickness leave them right now. ప్రతి వ్యాధి వారి యొక్క శరీరాల నుంచి విడిచిపెట్టి You పోవునుగాక. sicknesses come out of their bodies in Jesus' name. వ్యాధులారా వారి యొక్క శరీరం నుంచి బయటికి రమ్మని యేసు నామమున ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. You evil powers, leave them in Jesus' name. దుష్ట శక్తులారా యేసు నామమున వారిని విడిచిపెట్టి పొండి. Lord, give them a new hope. తండ్రి వారికి నూతన నిరీక్షణ అనుగ్రహించండి. Stay in their home. వారి గృహాల్లో మీరు నివసించండి. Stay in their place of work. వారు పనిచేసే స్థలంలో మీరు నివసించండి. Bless them, Lord. తండ్రి వారిని దీవించండి. In Jesus' name. యేసు నామమున Amen. ఆమేన్.